ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. ఈరోజు అయితే మేము రొట్టెల పండగకి నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత రష్గా ఉన్నారో, ఎంతమంది వచ్చారు. 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాం, కానీ ఇంత జనం అయితే లేరు. చాలా ఖాళీగానే ఉండింది అప్పుడైతే మేము వచ్చినప్పుడు. బట్ ఈసారి మాత్రం అస్సలు అనుకోలేదు ఇంత రష్గా ఉంటుందని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్లో కూడా వెహికల్స్ ఏమీ అలో చేయట్లేదు లోపలికైతే, అందరూ నడిచే వెళ్తున్నారు. చూడండి ఎంతమంది వెళ్తున్నారో. ఇక్కడ నుంచి అన్ని షాపులే ఉన్నాయి. ఎవరైనా నాలాగా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లాగా అయితే ఫుల్ షాప్స్ ఉన్నాయి. షాపింగ్ చేసేయచ్చు, చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అండి. నాకైతే ఆ షాప్స్ చూస్తూ ఉంటే షాపింగ్ చేసేయాలనిపించింది. మా అమ్మ వాళ్ళేమో దర్శనం అయ్యాకే వచ్చేద్దాంలే అని చెప్పి అన్నారు. సర్లే ఇంకా చేసేది ఏముంది అని చెప్పి ఫస్ట్ అయితే రొట్టెలు పట్టుకోవడానికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి, వామ్మో అస్సలు అనుకోలేదు ఇంత రష్ ఉంటుందని చెప్పి. అసలు చూడండి, చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎప్పుడు పట్టుకొని ఎప్పుడు రావాలో ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, కానీ అయినా కూడా చూడండి ఎంత రష్గా ఉన్నారో. మేమైతే 2 ఇయర్స్ బ్యాక్ వచ్చామని చెప్పాం కదా, అప్పుడైతే కొన్ని రొట్టెలు పట్టుకొని వచ్చాము. కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు వెళ్ళడానికి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం కాబట్టి అంతకుముందు పట్టుకొచ్చిన రొట్టెలన్నీ వదిలేసి మళ్ళీ కొన్ని రొట్టెలు పట్టుకోవాలనుకుంటున్నాము. చూద్దాం ఇక్కడ రష్లో అసలు కుదురుతుందో లేదో. ఫైనల్లీ రష్లో అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే రొట్టెలన్నీ పట్టేసుకున్నాం మాకు కావాల్సినవన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ రొట్టెలు పట్టుకుంటాం కదా, అవి ఈ నీళ్ళల్లోనే తింటే మంచిది అంటారు. లేకపోతే ఇంటికి వెళ్ళైనా తినచ్చు, కానీ నిద్ర చేయకూడదంట. నిద్ర చేయకుండా ముందుగానే తినేయాలి.
ఇంకా దర్శనానికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని క్యూలు ఉన్నాయో. ఇక్కడ 1:30కి స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేటప్పటికి 5:30 అయ్యింది. years later. ఇంకా ఫైనల్లీ చాలాసేపు వెయిట్ చేశాక దర్గా లోపలికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ దర్శనం అయ్యాక షాపింగ్ చేస్తూ వీడియోస్ కూడా చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా పెడదాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదండి, టైం అయిపోయింది. సో ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఓకే అండి, ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.